ఏం కావాలో చెప్పండి చాలు, అయ్యగారు ఇచ్చేస్తారు. అదేంటంటే సార్కి ఇప్పుడు మరొక ఉద్యోగం ఇప్పించండి. వేరే పని. ఈ ఉద్యోగం ఊడుతుందా ఉంటుందా అని టెన్షన్లో ఉన్నారు. వేరే పని అయినా చూసుకోవాలి కదా. ఉద్యోగం కావాలా? అయ్యగారు తలుచుకుంటే క్షణాల్లో ఇప్పిస్తారు. ఆయనకి ఎంతో పలుకుబడి ఉంది, ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించగలరు. నువ్వు కాసేపు బయట ఉండు. నువ్వు వెళ్ళి వెంటనే అయ్యగారికి చెప్పి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ దింపమను. నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఇంకా నీకేం అర్థం కావడం లేదా? నేను చెప్తుంటే అయ్యగారు వినిపించుకోవడం లేదు. త్వరగా వెళ్ళి చెప్పు. బయట జరిగే గొడవ గురించి మీరేం కంగారు పడకండి. ఎవరైనా మీ మీద చెయ్యి వేస్తే ఏం ఆలోచించకుండా వాళ్ళని లోపలేసేయండి. మిగిలింది టీచర్ అమ్మా నాన్న. వాళ్ళని ఒక ఆటో పిలిపించి ఇంటికి పంపిస్తే సరిపోతుంది. వాళ్ళు ఇంటికి వెళ్లేలోపు అయ్యగారు ఆ టీచర్ని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోతారు. నష్టపరిహారం కావాలంటే అది కూడా ఇచ్చేస్తారు. దీనికి మిమ్మల్ని ఒప్పించడం కోసమే అయ్యగారు నన్ను ఇక్కడికి పంపించారు. ఏంటి ఏంటి ఏమైంది సార్? మా అమ్మాయి కనిపించడం లేదు. ఏమైంది మీ అమ్మాయికి? సార్, నా పేరు విశ్వనాథ్. మా అమ్మాయి కనిపించట్లేదు. ఓకే, అసలు ఏమైందో చెప్పండి. మా అమ్మాయి ఈ ఊరు స్కూల్లో టీచర్. స్కూల్లో ఏదో సమస్య వచ్చిందని ఎస్ఐ గారు తన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఓకే, తను ఎక్కడుందో కనపట్టలేదు. మధ్యదారిలో ఎక్కడో దింపేశానని ఎస్ఐ అంటున్నారు. ఆయన అమ్మాయి స్కూల్ నుండి తీసుకెళ్లారని చెప్పడానికి సాక్షి కూడా ఉన్నారు. ఈ అమ్మాయి కూడా అక్కడే టీచర్. సార్ బయట సిఐ గారు ఉన్నారు, ఇప్పుడే వచ్చారు. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారు? ఆయన ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? సార్ త్వరగా వెళ్ళి సెల్యూట్ చేయండి, లేకపోతే ఆయన తిడతారు. నోర్మయ్, అటు తప్పుకో. సార్ అసలేంటి ఇక్కడ సమస్య? సార్ అది క్యాబిన్లో మాట్లాడుకుందాం. క్యాబిన్లో మాట్లాడాలా ఇక్కడ మాట్లాడాలా అనేది నేనే నిర్ణయిస్తాను. ఆ అమ్మాయిని కస్టడీకి తీసుకున్నావా? తీసుకున్నాను సార్. ఇప్పుడు తను ఎక్కడుంది? అడిగిన దానికి జవాబు చెప్పు. అది నాకు ఒక అబద్ధం చెప్పారు. ఏం అబద్ధం? నువ్వు వివరంగా చెప్పు. అదేంటంటే ఆ స్కూల్లో చదివే పిల్లల్ని టీచర్ కొట్టిందని పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. అందుకే నేను కస్టడీలోకి తీసుకున్నాను. ఎంతైనా ఆవిడ టీచర్ కదా సార్. ఆ పిల్లాడు ఆవిడ స్కూల్లో చదువుకునే స్టూడెంట్. అందుకే కేసు పెట్టడం మంచిది కాదనిపించింది. అందుకని సాగదీయకుండా విషయం ఏమిటో చెప్పు. అందుకని నేను ఆ టీచర్ని పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడమని దింపేశాను. అలా చేయడానికి ఏమైనా మర్చిపోయిందా, పిచ్చి పెట్టిందా? నేరస్తురాలని ఆరోపించిన ఆ టీచర్ని ఎవరైతే నేరం మోపారో వాళ్ళ దగ్గర దింపేసి వచ్చావు. కోపంలో వాళ్ళు టీచర్ని ఏమైనా చేస్తే ఎవరు సమాధానం చెప్తారు? టోపీని వదిలే, అది ఎలాగో పోతుంది. దాన్ని పోగొట్టుకునే పనేగా ఇప్పుడు నువ్వు చేసింది. ఎక్కడ దింపొచ్చావు? అది ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇంట్లో సార్. వెళ్ళి బండెక్కు. సార్ ఎవరు గొడవ చేయకండి, నేను అక్కడికి వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. కంగారు పడకండి, మీ అమ్మాయికి ఏ సమస్య రాదు. నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. సిఏ సార్, ఇక ఇతను ఎస్ఐగా ఈ స్టేషన్లో ఉండటానికి వీల్లేదు. మోసాలు అన్యాయాలు చేసే వాళ్ళని మా ఊరు అంగీకరించలేదు. స్టేషన్లో ఎవరు ఉండాలనేది డిసైడ్ చేయాల్సింది ప్రజలు కాదు, డిపార్ట్మెంట్. అతని గురించి మీరు నిర్ణయం తీసుకుంటారని ముందుగా చెప్తున్నాను. మీరు యాక్షన్ తీసుకోకపోతే నేను చూసుకుంటాను. వద్దు, దౌర్జన్యం చేయొద్దు. సార్, అతను చేసిన పనికి తప్పకుండా శిక్ష పడాల్సిందే సార్. ఏమండి, మనమ్మాయండి. ఈ ఊరు స్కూల్లో పనిచేసే వల్లి టీచర్ కనిపించకుండా పోయి ఇప్పటికీ సుమారు 2 గంటలు పూర్తయ్యాయి. టీచర్ కనిపించకుండా పోవడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఇప్పుడు మేమందరం కలిసి ఈ గెస్ట్ హౌస్ దగ్గరకు రావడం జరిగింది. ఈ ఊరికి చెందిన ఒక గొప్ప వ్యాపారస్తుడు, ఎన్నో ఎకరాల పొలాలున్న యజమాని, ఊరి ప్రజలకు తెలియకుండా ఎన్నో రహస్యాలు జరుగుతున్నాయని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ టీచర్ మాయమవ్వడానికి ఈ ఇంటికి ఏదైనా సంబంధం ఉందా లేదా? నువ్వేమంటావు దేవా? నువ్వు కూడా వస్తావా, లేక నేను మాత్రమే వెళ్ళా? ఈ ఊరి వాళ్ళందరికీ అసలు విషయం తెలియాలి కదా. నువ్వే వాళ్ళని పిలిపించావు, నువ్వే స్వయంగా వచ్చి మాట్లాడితే వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. టీచర్ కనుక ఏమైనా జరిగిందనుకో, నిన్ను నేను ఇక్కడే పాతి పెట్టేస్తాను. నీకెందుకు ఆ టీచర్ మీద అంత ఇంట్రెస్ట్? ఆమెను ప్రేమిస్తున్నావా లేక పెళ్లి చేసుకుంటావా? ఓ, అదెలా కుదురుతుంది?
నువ్వు బ్రహ్మచారివి కదా, ఆంజనేయ భక్తుడివి. పెళ్లి చేసుకోకుండా ఆడవాళ్లకు దూరంగా ఉండే నీకు ఆ అమ్మాయి గురించి ఎందుకు చెప్పు? ఆ కారణంగానే మీ స్కూల్ టీచర్ని నేను తీసుకున్నాను. అంతఃపురంలో తన్ని రాణిలాగా చూసుకుంటాను. ఏదేమైనా నన్ను చంపదెబ్బ కొట్టిన వీరవనిత కదా, ఆ వీరవనితకి నేనిచ్చే పారితోషికం ఈ రాణి స్థానం. నేను బతుకున్నంత వరకు నువ్వు అనుకున్నది జరగదురా. ఈ విషయంలో నాకు నీ అనుమతి అవసరం లేదు దేవా. నువ్వు తన్ని మర్చిపో. దానికి బదులుగా నీకు నాకు మధ్య ఉన్న పగ నేను మర్చిపోతాను. ఏమంటావు? దీనికి నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే మనం చేతులు కలుపుతాం. ఇంతకు ముందులాగా స్నేహితుల్లాగా ఉందాం. చెయ్యవు. నీతో చేతులు కలపడమా? అది ఈ జన్మలో జరగదు. నిన్ను నాశనం చేస్తాను. అన్నా త్వరగా రా అన్నా. అన్నా అయ్యగారు, అన్నా త్వరగా ఇక్కడికి రా. అయ్యో అంతా అయిపోయింది అయ్యగారు. త్వరగా రా అన్న, త్వరగా రా, త్వరగా రా. టీచర్ ఏమైంది? టీచర్ టీచర్ అక్కడ ఉన్నారు. టీచర్ 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 లేవండి, లేవండి టీచర్. చిన్న కట్లు రా. అలాగే తొందరగా విప్పు. టీచర్ రండి, టీచర్ ఇక్కడే ఉన్నారు, త్వరగా రండి. టీచర్ 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 తీసుకురా అన్న, తీసుకురా తీసుకురా. ఏమైంది? అందరు తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. జరగండి, కాస్త గాలి ఆడనివ్వండి. జరగండి, జరగండి. రా అన్న, రా రా అన్న. త్వరగా రండి, త్వరగా రండి. బండి తాళం ఎవరి దగ్గర ఉంది? బండి తాళం తీసుకురండి. సార్ బండి తీయండి, రండి. రా 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 అన్న, త్వరగా త్వరగా అన్న. రా 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 అన్న, బండి బండి త్వరగా త్వరగా పోనివ్వండి సార్, త్వరగా త్వరగా. అయ్యగారు, ఇక్కడ పరిస్థితి బాగోలేదు. ఇక్కడే ఉంటే సమస్య వస్తుంది. కనిపించకుండా పోయిన టీచర్ మీ ఇంట్లోనే దొరకడం జరిగింది, అది కూడా స్పృహలో లేని పరిస్థితుల్లో. దీనికి మీరేం చెప్తారు సార్? నాకేం తెలీదు, నేను ఇప్పుడే ఊరు నుండి వస్తున్నాను. అయ్యగారు, అయితే ఈ సంఘటనకి మీకు ఏంటి సంబంధం చెప్పండి. నాకేం తెలియదని చెప్తున్నాను కదా. సార్, పుణ్యకోటి గారికి దీని గురించి అసలు ఏమీ తెలియదని చెప్తున్నారు. అయ్యగారు, ఆ, త్వరగా మీరు వెనక వైపు గేట్ నుండి వెళ్ళిపోండి. అదే మంచిది. ఇక్కడే ఉంటే ఈ నేరం మొత్తం మీ మీదకి వస్తుంది. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. దాన్ని వెనక వైపు దాయటం వల్లే కదా ఇదంతా జరిగింది. అయ్యగారు, పట్టపగలు నేను ఒక ఆడపిల్లని బయటికి ఎలా తీసుకెళ్లగలను చెప్పండి? అందరూ చూస్తారు కదా. అందుకనే నేను ఆమెను అక్కడ దాచిపెట్టాను. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇల్లంతా వెతుకుతారని నాకు తెలుసు. ఇంకేం చేసినా నువ్వే చేయాలి. ఎవరైనా సరే నన్ను ఏళ్ళెత్తి చూపడానికి వీల్లేదు, అర్థమైందా? అంతా నేను చూసుకుంటాను. ఇదేం మామూలు విషయం కాదు. ముందు మీరు తప్పించుకోవాలి. వెళ్ళండి అయ్యగారు. రండి సార్, రండి. టీచర్ గారు ఇక్కడే దొరికారు, వెనక వైపు దాచిపెట్టారు. ఇప్పుడే దేవా ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇలారా సార్. స్కూల్ నుండి ఆ టీచర్ని తీసుకొచ్చింది ఈ జీప్లోనే కదా? అవును సార్. అసలు ఈ జీప్ ఇక్కడ ఎందుకుంది? ఎస్ఐ సార్ చెప్పారు, అందుకే సార్ జీప్లో టీచర్ని ఇక్కడికి తీసుకొచ్చాం. సార్, ఒక లేడీ టీచర్ని స్కూల్ నుండి కిడ్నాప్ చేశారు. దానికి పోలీసులు సహకరించిన ఒక సంభవం ఇది. ఈ ఊరి పోలీసులకి ఇది అవమానకరం కదా సార్, ఏమంటారు? నిజమే, జరగకూడని ఒక సంఘటన జరిగింది ఈ రోజు. పోలీసులు సహకరించడం చాలా బాధాకరంగా ఉంది. ఈ సంఘటన గురించి మీరేమైనా టేకప్ తీసుకుంటారా సార్? తప్పు చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళకి శిక్ష విధిస్తాము. మళ్ళీ ఇలా జరగకుండా జాగ్రత్త తీసుకొని యాక్షన్ తీసుకుంటాం.
సార్ నా కూతురు. కంగారు పడకండి, మీ అమ్మాయి కనిపించింది. ఆమె ఈ ఇంట్లోనే ఉంది. నా కూతురు ఎక్కడుంది సార్? నేను ఎప్పుడే తనని చూడాలి. మీ అమ్మాయి ఇక్కడ లేదు, హాస్పిటల్లో ఉంది. అయ్యో, హాస్పిటల్లోనా? మేము చూసినప్పుడు ఆవిడ స్పృహలో లేరు. ఇంటి వెనక వైపు ఆమెను కట్టేసి ఉంచారు. అయ్యో, నా కూతురు. నా కూతురు. అయ్యో ఏమైంది దేవి? ఆంటీ, దేవి, ఆంటీ, అయ్యో సార్ హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్. చూడండి, ఈవిడ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మెల్లగా లేపండి. మందులు తెచ్చారా? తీసుకురావడానికి వెళ్ళారు, వస్తూ ఉంటారు. సరే. సిస్టర్, టీచర్కి ఇంకా స్పృహ రాలేదేంటి? ఏదైనా సమస్య ఉందా? సమస్య ఏమీ లేదు. ఆవిడికి వాళ్ళు మత్తుమంది ఇచ్చారు. కంగారు పడాల్సిన అవసరం లేదులేండి. అంటే ఇంతవరకు స్పృహ రాలేదు కదా, అందుకే అలా అడిగాను. కొంచెం సేపు అయ్యాక స్పృహ వస్తుంది. స్పృహ వచ్చాక కొంచెం కాఫీ తాగించండి. సరే. ఇదిగో సిస్టర్ మందులు అన్నున్నాయో చూసుకోండి. అలాగే. చిన్న, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకుంటారా? అలాగేనా? ఈ దూదిని కాసేపు పట్టుకోండి. కంగారు పడకండి, మీ వైఫ్కి ఏం అవ్వలేదు. చిలిపి కలవే హరివే సొగసు తెరవే నా కలల సీమలో తీరిన అందాల చెలివే గాలల పైన చిందేస చిలుకులాగా నా తనువునంత గెలిగింత చేసి. వద్దు, లేవకండి, పడుకోండి. నేనెక్కడున్నాను? భయపడకండి, హాస్పిటల్లో ఉన్నారు. నేనిక్కడికి ఎలా వచ్చాను? నేనే తీసుకొచ్చాను. కంగారేం పడకండి. నాకు అసలు ఏమైంది? మీకేం కాలేదు టీచర్, కాస్త స్పృహ తప్పారు అంతే. ఆహా, స్పృహలోకి వచ్చారా? ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా అన్న? టీచర్ కళ్ళు తెరవలేదని ఆ ఎదవ మిమ్మల్ని ఏం చేశాడో ఏంటో అని మా అన్న డాక్టర్ బుర్ర తినేశాడు తెలుసా? నువ్వేం మాట్లాడుతున్నావు? నాకంత తెలుసులే అన్నా. అలా చేసినందుకు టీచర్ నీకు మరో 2 మార్కులు ఎక్కువేస్తుందిలే. ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు టీచర్, మందుల గురించి మాట్లాడుకుంటున్నా. అన్నా, నువ్వు టీచర్ కాఫీ తాగించు. ఈలోగా నేను ఒకసారి బయటికి వెళ్ళేసి వస్తాను. ఇప్పుడే బయట పోలీస్ జీప్ వచ్చింది. విషయం ఏంటో నేను కనుక్కొని వస్తానన్నా. హరి సార్ ఎక్కడ? నీ బైక్ అక్కడ పెట్టేసి వచ్చావు కదా, అది తీసుకురావడానికి సార్ అక్కడికి వెళ్ళారు. మీరు దేని గురించి భయపడకండి, మిమ్మల్ని ఇంటికి జాగ్రత్తగా చేర్చే బాధ్యత మాది. అన్నా, కాఫీ తాగించు. వస్తాను. కాఫీ తాగితే మీకు కాస్త నీరసం తగ్గుతుంది. నెమ్మదిగా వెనక్కి అనుకోండి. చికల మధ్య పాల కడలినే నేను పదనింకలేకను నింటున్నావే భాషే చాలదే నిన్నెట్ట పొగడగా చోటే చాలదే గుండెల్లో దాచుకోగా నా సిరిను బల్లె పువ్వా
ఇది నిజమే. చాలు. కొంచెం తాగండి. చిలిపి కలవే కరివే సొగసు తేరవే. అయ్యో సారీ. స్పృహలోకి వచ్చాక కాఫీ తాగించమని నర్స్ చెప్పింది. తాగిస్తున్నాను. ఎలా ఉంది నీకు? ఏం కాలేదు, బానే ఉన్నాను. ఇప్పుడు నీకు బాగానే ఉంటుంది. నువ్వు తాగింది ఎనర్జీ డ్రింక్ కదా. చాలే ఊరుకో. డాక్టర్ ఏమని చెప్పారు? తెలీదు, నేను చూడలేదు. సార్ని అడిగి చూడు. దేవా సార్, డాక్టర్ ఏమని చెప్పారు? కాఫీ ఇవ్వమన్నారు. అది కాదు, డాక్టర్ ఏమని చెప్పారు? ఓ అదా, అది మొత్తం మంది ఇచ్చారట. సమస్య ఏమీ లేదని చెప్పారు. మీ అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు వల్లి. అయ్యో, ఏమైంది? కంగారు పడుకు, అదంతా భయం వల్ల అంతే. నువ్వు కనిపించడం లేదనే భయంతో ఆవిడ ఏడ్చేసరికి కళ్ళు తిరిగాయి. డాక్టర్ డ్రిప్స్ పెట్టారు. నాన్న కూడా ఉన్నారు. వలి, నువ్వు కనిపించడం లేదని తెలిసినప్పుడు నాకు ప్రాణం పోయినంత పని అయింది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నీకేం కాలేదు కదమ్మా? లేదు నాన్న, నాకేమీ కాలేదు. అమ్మా, నువ్వు కనిపించడం లేదని తెలిసినప్పుడు కంగారు పడిపోయింది. ఏడ్చి కళ్ళు తిరిగాయి. అంతకంటే ఏం కాలేదమ్మా. సార్ ఒక్క నిమిషం. నమస్కారం సార్. చెప్పండి. పేరు హరి. నేను ఇక్కడ స్కూల్లో టీచర్ని. ఓ, మీరు టీచరేనా? నేను టీచర్స్ అసోసియేషన్ సంస్థకి జాయింట్ సెక్రటరీని. నాకు ఇన్ని వివరాలు చెప్పకుండా వచ్చిన విషయం ఏంటో చెప్పండి. అవునా? అర్థమైంది సార్, కానీ నేను మీ సమయాన్ని ఎక్కువగా వృధా చేయను సార్. అది మా అసోసియేషన్లో ఉన్న సభ్యులందరూ ఈరోజు జరిగిన సంఘటన గురించి మీకు కంప్లైంట్ చేయాలనుకుంటున్నారు. ఆ టీచర్ కూడా మీ అసోసియేషన్లో మెంబర్ కదా? మెంబర్కి ఇలా జరిగితే ఏదైనా యాక్షన్ తీసుకోవటం అసోసియేషన్ బాధ్యత. సంఘటనకు గురైన టీచర్ మా మెంబర్ కానే కాదు. అయినా సరే మేము దాని గురించి యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే మెంబర్ అయినా కాకపోయినా ఒక టీచర్కి ఇలా జరగడం తప్పు కాబట్టి మేము దాని గురించి ఆలోచించాలి. మిస్టర్ హరి, కంగారు పడకండి. ఈ విషయంలో మేము సరైన యాక్షన్ తీసుకుంటాం. క్షమించండి సార్, మీరు దీన్ని డీల్ చేయకూడదు అని నేను అంటలేదు. కానీ మామూలుగా డీల్ చేసే కేసు కాదు సార్ ఇది. ఒక ఆడపిల్ల మానానికి ఏమాత్రం కూడా వినివివ్వకుండా ఒక వ్యక్తి పోలీసుల సాయంతో కిడ్నాప్ చేసిన కేసు సార్ ఇది. ఎందుకంటే ఈ పని చేసిన వాడు మీ డిపార్ట్మెంట్కి చెందినవాడు. ఇటువంటి వ్యక్తులందరూ మీ డిపార్ట్మెంట్లో ఉండటం కరెక్ట్ అనిపించట్లేదు. మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కాబట్టి దీని గురించి నేను ఇప్పుడే చెప్తున్నాను. ఇక అతను ఈ స్టేషన్లో ఉండే అవకాశం లేదు. ఇప్పుడే నేను అతని గురించి ఎస్పీ సార్ రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఆ మనిషి చేసింది క్షమించడానికి ఒక నేరం మిస్టర్ హరి, అది నాకు తెలుసు. ఆ వ్యక్తి ఈ స్టేషన్లోనే కాదు సార్, ఏ స్టేషన్లోనూ పనిచేయడానికి వీల్లేదు సార్. చూసిన మిగతా ఉద్యోగస్తులకి ఇది ఒక గుణపాఠం కావాలి. అటువంటి శిక్షను మీరు అతనికి వెయ్యాలని నేను కోరుకుంటున్నా. ఇది డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయం అయినా ముందుగానే చెప్తున్నాను, అంతా మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది మిస్టర్ హరి. నేను రిపోర్ట్ తయారు చేశాక మీకు ఒక కాపీ పంపిస్తాను. మా ఎస్ఐ గురించి కొన్ని కంప్లైంట్లు వేరే వాళ్ళ ద్వారా నాకు వచ్చాయి హరి సార్. అందుకని అతని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. ఓకే సార్? నేను మరో విషయం కూడా చెప్పాలి. అది ఈ విషయం ఎవరికి తెలియకూడదు. చెప్పండి. ఈ రోజు జరిగిన ఈ సంఘటన జీవితంలో ఇంకెవరికి జరగకూడదు సార్. దీనికి వేరే ఒక సంఘటన కారణం. జరిగిన సంఘటన ఒక సెన్సేషనల్ న్యూస్ గా మారుతుంది కాబట్టి అసలు విషయం గురించి ఎవరూ బయట పెట్టలేదు. ఎందుకంటే దాని గురించి అందరికీ తెలియటం నాకు ఇష్టం లేదు.